సంఘము ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఉపవాస ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ప్రార్థన చేస్తారు. ఎంత ఉపవాసం అయినా ఉండి ప్రార్థన చేస్తారు. మంచిదే, ప్రార్థన చేయొద్దని నేను అనట్లేదు, ఉపవాసం ఉండొద్దని కూడా నేను అనట్లేదు, మంచిదే. కానీ దేవుని గూర్చిన జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికే బైబిల్ ఓపెన్ చేయరు. దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యతగా వాళ్ళు తీసుకోరు. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనిషికి కష్టమైన దాన్ని చేయటం ఇష్టం లేదు. ఈజీగా ఉంది. ఇప్పుడు ప్రార్థన చేయటం ఏం కావాలి? ప్రార్థన చేయటం అంటే ఓకే, అన్ని పాయింట్లు గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుంటూ వెళ్తే, ఉపవాసం ఉంటే, అన్నం తినకుండా నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలను అయిపోతానని అనుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పటికీ పరిశుద్ధుడు పరిశుద్ధురాలు కాలేవు. ఆయన నీకు తెలియకపోతే నువ్వు ఆయనలాగా ఉండలేవు. మనము పరిశుద్ధులము కావాలంటే మనము దేవుణ్ణి సమీపించాలి, ఆయనకు దగ్గరగా వెళ్తుండాలి. ఆయనకు దగ్గరగా మనల్ని తీసుకెళ్ళేది దేవుని గూర్చిన జ్ఞానమే.